ప్రపంచ రంగస్థల దినోత్సవము శ్రీరామనవమి సందర్భముగా పల్లిసారథిలో పరిషత్ నాటిక పోటీలు మార్చి 26, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారు ఈ నాటిక పోటీలను ప్రారంభించారు. ఉత్తరాంధ్ర స్థాయిలో ఈ ఆహ్వానిత నాటిక పోటీలను విశేషంగా అశేష జనవాహిని మధ్యలో నిర్వహించడం మాకు గర్వకారణంగా ఉంది. ఈ పరిషత్ పోటీలకు గౌరవనీయులు ముఖ్యులు మాజీ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు. అలాగే వజ్రపు కొత్తూరు ఎంపీపీ గారు శ్రీమతి ఉప్పరపల్లి నీలవేణి గారు, పల్లిసారథి గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీమతి బత్తిని కుసుమ గారు అతిథులుగా విచ్చేసినారు. శ్రీరామ సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉప్పరపల్లి ఉదయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మరియు శ్రీరామాలయ కమిటీ సభ్యులు కలిసి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించగా, అనంతరం చిరంజీవ కొర్లాము నుండి వచ్చిన సుధిష్ఠకు ఘనంగా సత్కరించి జానపద శాస్త్రీయ నృత్యాన్ని ఆమెచే ప్రదర్శింపజేశారు. హితులు, సన్నిహితులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నాటక పరిషత్తులు తిలకించగా లండ రుద్రమూర్తి, రావులపల్లి, బి పాపారావులు న్యాయ నిర్ణేతగా విచ్చేయగా, ఉప్పరపల్లి వాసు గారు ప్రజా సామాజిక గీతాన్ని ప్రదర్శించి ఆయనకు సత్కారం చేయడం జరిగింది. కొత్త పరిమళం, మతమా మానవత్వమా, కెరటాలు, కురుక్షేత్రం, దొందు దొందే నాటికలు పోటీల్లో పాల్గొనగా, అనంతరం ఏం పిల్లడు నాటికను ప్రదర్శించారు. ఆద్యంతము ప్రేక్షకులు ఈ నాటక పరిషత్తును తిలకిస్తూ ఎవరికి ప్రైజ్ వస్తుందా, ఎవరు పరిషత్తులో ప్రథమ స్థానం పొందుతారా అని చివరకంట ఉత్కంఠభరితముగా విజేతల కొరకు ఎదురు చూశారు. అనంతరం ప్రముఖ జానపద కళాకారుడు డాక్టర్ కుమన్ నాయక్ శ్రీరామ కమిటీ గ్రామస్తులు ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. సినీ నటుడిగా, నాటక పరిషత్తుల నిర్వహణకర్తగా విశేష సేవలు కళారంగానికి అందిస్తున్నందుకు ఉదయ్ కుమార్ అధ్యక్షతన కమిటీ అతనికి ఘనంగా సత్కరించింది. అనంతరం విజేతలైన కళాకారులందరికీ కూడా బహుమతులను ఉదయ్ కుమార్ అధ్యక్షతన పంపిణీ చేయడం జరిగింది. పల్లిసారథిలో ఈ పరిషత్తులు నిర్వహించడం ఎంతో గర్వకారణమని, ముదావాహమని, విశేష జనవాహిని మధ్యలో ఈ అవకాశం గడచిన ఎన్నో ఏళ్ల తర్వాత లభించినందుకు ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, పీస ఈశ్వరరావు, అంగ ఆనందరావు, పోతనపల్లి జానకరావు, ఉప్పరపల్లి కృష్ణవరం గ్రామస్తులు పాల్గొన్నారు.